పట్టుకుని మొత్తుకుని చుండినా నీకు కాసంత దయ కలగలేదా తండ్రి? నీ పోదము చెంత నా ప్రాణం విడిచేది గాని హే మాత్రం పోజరుడు స్వామి పోజరుడు. అంత పని చేయకము నాయన, సమాధి పోయిన బండను తీయము నాయన. స్వామి గురుదేవ, నన్ను దేవదారు పొడుగు పంపలేవు జీవ సమాధి ఎందుకు తుడి న్యాయమా తండ్రి? ఎంత అన్నేము చేసివయ్యా. బాలక శుద్ధ, ఇదివరకే నీ శిశు సమయమందున నేను నాలుకపై పంచాక్షరి బీజాక్షరం రాసి నీ ద్రేవను మంత్రపిండగా మార్చి తెలపవలసిన విషయములన్నీ తెలుపుతుని అంతలో నేను ఇంత మాయ గప్పిన బాబు. అదేనుగాక నిన్ను పూలుగా పంపి హరిణ్య మార్గమందు పూల పొదలు కనిపింపజేసి మరలా మాయపరిచి అష్ట కష్టములు పెట్టింది ఎంతయో నీ మేలు కొరకే నాయన. ఎందుకనగా నీ భక్తి నాకు ఒక్కనక మాత్రము తెలుసును, ఈ లోకమునకు తెలుసు కొరకై నేనిట్లు పరీక్షలు పెడుతుంది. ఇక నీ మనమ్మల సందేహాలను అడిగి తీర్చుకును నాయన. స్వామి, నా మనమ్మల ఒక కోరిక కలదు గురుదేవా. నీ మనమ్మల కోరిక నేను ఎదుగుతున్నా నాయన. 12 ఏళ్ళ పండుగ కాసినందుకు ఇదిగో నా మనసారా నీకు వసంగుతున్నాను. కమండలము, యోగదండము, శిఖాముద్రగా పాదరక్షలు గైగుణము నాయన, గైగుణము. మహాప్రసాదము స్వామి, తరుడు ఎత్తిని గురుదేవా. నీ వంత బృందము పూజించకుండా ఉండుము నాయన. నీ కీర్తి చిరస్థాయిగా కలకాలము నిలుదుగాక. సమాధి పన్నుడు యథాప్రకారంగా పోయి నాయన. అలాగనే గురుదేవా, తరుడు ఎత్తిని స్వామి. సర్వమంగళ రామ సీతారామ రామ, సర్వ వినుత శాంతిదాత రామ రామ రామ, సర్వ వినుత శాంతిదాత రామ రామ, శిలాపురి వాస ఈశా రామ రామ, లోకేశార విరూప విలాస డైరెక్ట్ గా